వైసీపీ హయాంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు బిల్డ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు నిబంధనలన్నింటినీ సరళీకృతం చేశామని తెలిపారు. టీడీఆర్ బాండ్ల అంశంలో మోసం జరిగిందన్న సీఎం దానికి కారకులైన వారిని వదిలేదులేదని తేల్చి చెప్పారు. గుంటూరులో జరిగిన స్థిరాస్తి ప్రదర్శన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కుదేలైన నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి సర్కారు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగానికి సంబంధించి కీలకంగా వ్యవహరించే నరిట్కో ఆధ్వర్యంలో గుంటూరులో స్థిరాస్తి ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడిన సీఎం ప్రజలు తమను నమ్మి 93% స్ట్రైక్ రేట్తో పట్టం కట్టారని, దాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం విధ్వంసానికి గురైతే కూటమి సర్కారు బ్రాండ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తోందని వెల్లడించారు. నిర్వీర్యమైన రాష్ట్రం, ఎక్కడికి పోయినా సమస్యల వలయం, అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి. నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. 30-40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగం పైన ఆధారపడుతున్నారు. ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం, భయభ్రాంతులను చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈ రోజు మనందరం ముందుకు పోతున్నాం. నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే ఉచిత ఇసుక విధానం తెచ్చామని సీఎం స్పష్టం చేశారు. భవన నిర్మాణ నిబంధనల్ని సరళీకృతం చేసి స్థిరాస్తి రంగానికి ఊతమిస్తున్నామని వెల్లడించారు. టీడీఆర్ బాండ్లు డబ్బులు తీసుకునేది ఒకరు, నష్టపోయింది ఇంకొకరు. ఈరోజు ఎక్కడికక్కడ దీన్ని కూడా ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. దోషుల్ని వదిలిపెట్టకూడదు, అమాయకుల్ని పనిష్ చేయకుండా ఈ విధంగా చేయగలుగుతారో అది చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాలు మీరు బాధపడ్డారు. మా మినిస్టర్ నారాయణ గారు మీతో అనేక మీటింగ్లు పెట్టారు. నేను ఒకే మాట చెప్పాను నారాయణ గారికి, రాష్ట్రంలో నిర్మాణ రంగం రూపొందుకోవాలి. అవసరమై దేశం అంతా స్టడీ చేయండి. బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నిర్మాణ రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ శభాష్ అనాలి. భారతదేశంలో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే మన పాలసీ అడాప్ట్ చేసుకోవాలని చెప్పాను. అన్ని నిర్ణయాలు తీసుకుని ఎన్ని వీలైతే అన్ని నిర్ణయాల్ని ఆయన సింప్లిఫై చేశాడు. కన్స్ట్రక్షన్ కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సింప్లిఫై చేసేదిగా ముందుకు పోతున్నాం. రాష్ట్రంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదని సీఎం తేల్చి చెప్పారు. ఎవరైనా సరే భవిష్యత్తులో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి రావద్దండి. మీరు కూడా పూర్తిగా సహకరించండి. ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం, గుడ్ గవర్నెన్స్ ఇస్తాం. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీరు కంట్రోల్ చేయడం, ఎవరైనా చేస్తే రియల్ టైంలో మాకు కూడా చెప్పగలిగితే ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తాం. మా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చాలా క్లియర్ గా ఆథరైజ్ చేస్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే మా వాళ్లపైన కూడా చర్యలు ఉంటాయి. నిర్మాణ సంస్థలతో పాటు ప్లాట్ల విక్రయదారులు, బ్యాంకులు, నిర్మాణ సామాగ్రి సంస్థలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేశాయి. 3 రోజుల పాటు ఈ ప్రదర్శన సాగనుంది.